వచ్చి పెళ్లి కూతురు ఎత్తుకెళ్ళిపోయారు. డాక్టర్, నథింగ్ టు వరీ, ఇట్స్ మైల్డ్ స్ట్రోక్. ప్రాణాపాయం ఏం లేదు. బాబా, ఎక్కువ టెన్షన్స్ పెట్టుకోకండి. యోగా, మార్నింగ్ వాక్ లాంటివి చేయండి. స్ట్రెస్ తగ్గించుకోండి. మీరు గుండెకి ఎంత భరోసా ఇస్తే మీ లైఫ్ అంత భద్రంగా ఉంటుంది. సరేనా? వెళ్ళొస్తా విరించి. వెళ్ళొస్తానమ్మా. వెళ్ళొస్తాను. వస్తానమ్మా. ఊరుకో అమ్మా. అబ్బాయికి ఏం కాదని డాక్టర్ చెప్పారు కదా, నువ్వేం టెన్షన్ పడకు. నేను టెన్షన్ పడుతున్నది ఆయన హెల్త్ గురించి కాదు, ఈవిడి గారికి చేస్తున్న హెల్ప్ గురించి. గుండ్రా ఇలాంటి మనిషికి గుండెపోటు తెప్పించావు. నిశ్చింతగా ఉన్న మా జీవితాల్లోకి టెన్షన్ తీసుకొచ్చావు. ముందు ముందు ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు? మమ్మల్ందరినీ చంపేద్దాం అనుకుంటున్నావా? నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టినప్పుడే అనుకున్నాను ఇలాంటి అనర్థమేదో జరుగుతుంది అని. అనుకున్నదంతా అయిపోయింది. ఇప్పుడు నీకు సంతోషమేనా? అవంతి, ఏంటమ్మా మాటలు? పాపం చైత్ర ఏమైందో ఏమోనని సౌదామని బాధపడుతుంటే నా భర్తకి గుండెపోటు వచ్చింది. నా ఒక్కగానొక్క కొడుకుని కొట్టే రోడ్డు మీద పడేశారు. నేనెంత బాధపడాలి? ఇదంతా ఎవరి వల్ల జరిగింది? తన వల్ల కాదా? అయినా నాకేంటి కర్మ? నా పసుపు కుంకాలని, నా రక్త మాంసాలని ఎవరి కోసమో నేనెందుకు పణంగా పెట్టాలి? నాకెందుకే దరిద్రం? ఇదంతా ఎందుకో తలుచుకుంటేనే ఒళ్ళంతా అసహ్యంతో కంపరమెత్తుతోంది. వదినా, బాధపడకొద్నా. బాధలో అన్న మాటల్ని పట్టించుకోకు. ప్రమాదం ఏం లేదని డాక్టర్ చెప్పిండు కదా, నిభాయించుకో. ఓకో. చైత్రకు కూడా ఏమి కాదు. రిషిబాబు ఎత్కనికే పోయినాడు గదా, యాడున్నా తప్పకుండా దోల్కొస్తాడు. నువ్వేం దిగులు పడకొదినా. నా కొడుకు అంబాజీ కూడా పోయిండు గదా ఎత్కనికే. అరే, జిందగీలో ఇవన్నీ మామూలే వదినా. ఏ కష్టం నష్టం లేకుండా ఉంటే మనం హుషారుగా ఉంటామని దేవుడు గిట్ల చేస్తాడంట. నువ్వేం పికర్ చేయకు, అంత మంచిగైతది. ఒకసారి రిషిబాబుకు ఫోన్ చెయ్యి, ఏడదాకా పోయిండో.
చెయ్యొద్నా చెయ్యి. అరే చెయ్యొద్నా చెయ్యి. హలో, బాబు, మీ నాన్నగారికి ఏం ప్రమాదం లేదని డాక్టర్ చెప్పారు. అరే చైత్ర గురించి అడగొద్నా? బాబు, చైత్ర మీరేం భయపడకండి. చైత్రని ఎవరు తీసుకెళ్లారో నాకు తెలుసు. చైత్ర ఎక్కడున్నా క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నాది. మీరు ధైర్యంగా ఉండండి. సరే, నువ్వు జాగ్రత్త. ఉంటాను. సరే. వద్నా? అరే ఊకో వద్నా, ఏం కాదని చెప్పినా కదా, ఊకో ఊకో. చైత్ర, త్వరగా ఈ తలంబరాలు చీర కట్టుకో, టైం లేదు. అన్నయ్య, నువ్వు అసలు అన్నయ్యవేనా? వాళ్ళకంటే బుద్ధి లేదు. నీకేమైంది? ఎందుకు ఇలా చేస్తున్నావు? నా చేతుల మీదుగా నీ పెళ్లి జరగాలన్నావు, అదే చేస్తున్నాను. పెళ్ళా ఇది? పెళ్ళంటే అది. అది నువ్వు ఇష్టం లేకుండా నువ్వు బలవంతంగా చేసుకుంటున్న పెళ్లి. ఇది నువ్వు ఇష్టపడ్డవాడితో నేను చేస్తున్న పెళ్లి. నువ్వు పొరపడుతున్నావు అన్నయ్య. ఆ పెళ్లికి నేను మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాను. అందుకే వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చారు. కేకే నాకు నచ్చాడు కాబట్టి మాకు నిశ్చితార్థం జరిగింది. ఇదంతా అర్థం చేసుకోకుండా వీళ్ళ మాటలు నమ్మి అనవసరంగా నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు. తప్పు చేశావన్నయ్య. లేదమ్మా, నేను నీకు మంచి చేశాను. ఏం నువ్వు చేసిన మంచి? అక్కడున్న మంచి మనుషుల్ని బాధ పెట్టడమా? అమ్మా నాన్న ఎంత బాధపడుతున్నారో కాస్తైనా ఆలోచించావా? నాకు ఆ పెళ్లి చేయడం కోసం ఆ ఫ్యామిలీ ఎంత కష్టపడ్డారో. నన్ను పెళ్లి చేసుకోబోయే కేకే తన కుటుంబం నా కోసం ఎంత రాజీ పడ్డారో. పెళ్లికొచ్చిన అతిథులు బంధువులు మన గురించి ఏమనుకుంటారో అని అవన్నీ ఆలోచించావా? నువ్వు మనసు పడ్డవాడిని పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ సంతోషంగా ఉంటావు. నేను అది మాత్రమే ఆలోచించానా? నా మనసు నా ఇష్టం. అవన్నీ నేనెప్పుడో వదిలేశాను. అంతా మర్చిపోయాను. ఇది నా కొత్త జీవితం అన్నయ్య. నువ్వు అనుకున్నది కొత్త జీవితం కాదమ్మా. ఈ అన్నయ్య నీకిస్తున్నదే కొత్త జీవితం. గౌరీతోనే నీ ఆనందం, సంతోషం ఉన్నాయి. నీకేమైనా పిచ్చా అన్నయ్య? నీకెలా చెప్తే అర్థమవుతుందన్నయ్య? నా మాట వినవా నువ్వు? నన్నెందుకు ఇలా బాధ పెడుతున్నావు? ఒక్కసారి రిషి అన్నయ్యలా ఆలోచించు. నీ కన్నయ్యని నేను, వాడు కాదు. నువ్విప్పుడు తాత్కాలికంగా బాధపడ్డా పెళ్ళయ్యాక 2 రోజులకి సంతోషంగా ఉంటావు. ఆ నమ్మకం నాకుంది. నీకున్నది నమ్మకం కాదు, మూర్ఖత్వం, పిచ్చి. నువ్వు ఏమైనా అనుకో, త్వరగా చీర మార్చుకొని రా, పెళ్లికి టైం అవుతుంది. ఏంట్రా నువ్వు? చెప్తే వినవా? చెల్లి నేర్పిస్తావా? నాకు ఈ పెళ్లి వద్దు, ఈ చీర వద్దు. సారీ మేడం. ఏంటి యోగి, నీ చెల్లెలు సారీ కట్టుకోనని మొండికేస్తోందా? ఇవన్నీ ఆడవాళ్ల పనులయ్యా, నేను చూసుకుంటాను. నువ్వు బయటికెళ్ళి పెళ్లి పనులు చూడు, వెళ్ళు. అవతల గౌరీ రెడీ అయ్యాడు. నువ్వవ్వకపోతే ఎలా చెప్పు? త్వరగా ఈ చీర కట్టుకో. ఎవతివే? ఎవతివే నువ్వు? ఏంటే, ఇంత జరిగా కూడా ఇంకా నా ఇంట్రొడక్షన్ కావాలంటే నీకు? అయితే విను, నేను నీ కాబోయే మొగుడు గౌరీకి అత్తను. బుద్ధిగా ఉంటే నీకు అమ్మ వరుస అవుతాను. మాట వినకుండా నాకు కోపం తెప్పిస్తే
నువ్వు ఏమవుతావో అది నీకే తెలియకుండా చేస్తాను. బెదిరిస్తున్నావా? నువ్వేం చేసినా నేను ఈ పెళ్లి చేసుకోను. ఆఖరికి చంపినా సరే చేసుకోను. చంపడమా? కరెక్ట్ టైంకి గుర్తు చేసావే. 5 minutesలో నువ్వు రెడీ అయ్యి బయటికి రాకపోతే ఆ చావునే ఖాయం చేస్తాను. 5 నిమిషాల దాకా ఎందుకు? ఇప్పుడే చంపు. చంపేది నిన్ను కాదే, నీ అన్నయ్యని. నీ సొంత అన్నయ్యని చంపుతాను. ఏంటే, యోగి నీ రక్తం పంచుకు పుట్టిన తోడబుట్టిన వాడని నాకెలా తెలుసనుకుంటున్నావా? నాకు మీ పుట్టు పూర్వోత్తరాలు అన్నీ తెలిసే. మీ గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ తెలుసు. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. పెళ్లికి చచ్చినట్టు రెడీ అవ్వు. లేదంటే మీ అన్నయ్య 6 నిమిషాలు చస్తాడు. ఇది బెదిరింపు కాదు. వచ్చి బయటకు చూడు. మీ అన్నయ్య కోసం నేను అరేంజ్ చేసిన మృత్యువుని చూడు. రా. అటు చూడు. ½ మినిట్ అయిపోయింది. పెళ్లికి చావుకి మధ్య 4.5 minutes మాత్రమే మిగులుంది. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చైత్రని ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటారు? గౌరీగాడి ఇల్లు ఖాళీగా ఉంది. యోగిగాడు ఎక్కడుంటాడో తెలీదు. ఆ కొత్త లేడీ ఎవరు? తనే చైత్రను ఎటైనా తీసుకెళ్ళి ఉంటుందా? సారీ పంతులు గారు, చూసుకోలేదు. ఏం కాలేదు కదా? ప్రస్తుతానికైతే ప్రాణాలు పంచలోకి వచ్చాయి. ముందు ముందు ఉంటాయో ఉడతాయో తెలియదు. పొద్దున్నే లేచి ఎవరి మొహం చూసానో గాని నా గ్రహచారమే బాగలేదు. ఏం చేస్తానాయన, అంతా నా శ్రాద్ధం. ఓం నమః శివాయ. ఇప్పుడు పెళ్లిళ్ళు చేయకూడదు మహాప్రభు అని ఎంత మొత్తుకున్నా వినకుండా వెంటనే వచ్చి పెళ్లి చేయించమని ఆర్డర్ వేశారు. పెట్టుడు ముహూర్తంలో బలవంతంగా పెళ్లి చేయించడానికి బయలుదేరితే ఇలాగే జరుగుతుంది. ఓం నమః శివాయ. ఏంటి? ఆడెవడి పెళ్ళో గాని నిజంగా నా చావుకొచ్చేటట్టుంది. ఈ అడ్రస్ ఏమో దొరికి చావదు. నో డౌట్ నా జాతకం బాగలేదు. పంతులు గారు, ఏం నాయనా మళ్ళీ వచ్చావు? ఎవరు పెళ్లి చేయడానికి వెళ్తున్నారు? నీకెందుకు నాయనా, నీ దారి నువ్వు వెళ్ళు. అది కాదు పంతులు గారు, మీరు దారి తెలియక ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తాను. అనిపిస్తే మాత్రం ఆరుస్తావా తీరుస్తావా? అడ్రస్ చెప్పండి, నేను డ్రాప్ చేస్తాను. ఎందుకు నాయనా, నువ్వే ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. నీ కూడా తీసుకెళ్ళి ఏ చెట్టుకో భారీ వాహనానికో గుద్దేసి నరకలోక ప్రాప్తి ప్రసాదిద్దాం అనుకుంటున్నావా? అలాంటిదేం లేదు పంతులు గారు, మీరు రండి రండి. అయ్యా, ఆల్రెడీ మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేశాను, నన్ను వెళ్ళనివ్వండి. పర్వాలేదు పంతులు గారు, ఏది ఆ పేపర్ లేవండి. ఇది నాకు తెలుసు పంతులు గారు, మీరు రండి. అయ్యా అయ్యా, అది కాదయ్యా. అయ్యా రండి పంతులు గారు. అయ్యా, అయ్యో మీరు రండి. అయ్యా నేను రానయ్యా. కూర్చోండి. నన్ను తీసుకెళ్లడంలో మీకు లాభం ఏమిటయ్యా? కూర్చోండి.
గుడ్. నీ టైం సెన్స్ తో పాటు నీ కామన్ సెన్స్ కూడా బాగుంది. యోగి చూడు, నీ చెల్లెలు ఎంత బాగా ముస్తాబైందో. చెప్పే రీతిలో చెప్తే ఎవరైనా వింటారయ్యా. కాకపోతే కాస్త ఓపిక కావాలంతే, ఏదైనా జరిగిపోతుంది. అచ్చు అమ్మలా ఉన్నావమ్మా. నిన్నిలా చూడాలన్నదే నా కోరిక. నీ కోరిక, నీ చెల్లెలి ఇష్టం మరి కాసేపట్లో నెరవేరబోతున్నాయి. చైత్రని నేను తీసుకొస్తాను, నువ్వు వెళ్ళి పెళ్లికొడుకు సంగతి చూడు. అలాగేనండి. చూడు, 3 ముళ్ళు పడే వరకు ఇలాగే బుద్ధిగా ఉండాలి. కాదని పిచ్చి వేషాలేస్తే తెలుసుగా, పొంచి ఉన్న మృత్యువు మీ అన్నయ్యని కాటేస్తుంది. రా రా. పంతులు గారు, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఉంది కదా, లోపల కూడా ఇదే అమ్మాయి ఉంటే నాకు చెప్పండి. అలాగేనయ్యా. ఇదిగోండి, వెళ్ళండి. సరేనయ్యా. పొద్దునే లేచి ఎవరు బాగుంది చూసారో ఏమిటో. కూర్చో. దొరై, అమ్మా, పంతులెక్కడా? ఇక్కడమ్మా, వచ్చేసాను. ఏంటయ్యా ఇంత ఆలస్యం? అడ్రస్ తెలియక అవస్థపడ్డానండి. అప్పుడే వధూవరులు పెట్లెక్కేశారు. మీరు రావడం మరికొంత ఆలస్యం అయ్యుంటే పట్టె మంచం కూడా ఎక్కించేవాళ్ళం. మరీ ఎంత స్పీడా? మరి అలాంటప్పుడు నన్నెందుకు పిలిచారమ్మా? ఆ మంత్రాలు చదవడానికి. త్వరగా తంతు మొదలు పెట్టండి. ఏంటి దిక్కులు చూస్తున్నావు? అది కాదమ్మా, బంధువులు బాజాభజంత్రీలు ఎవరూ లేరేంటమ్మా? నోరు మూసుకొని పెళ్లి జరిపిస్తావా లేక నీకు ముహూర్తం పెట్టమంటావా? అమ్మో, వద్దులేమ్మా. మ్మ్. ఓం దేవీం వాజమనేంద్ర దేవాస్తాం విశ్వరూప వశవో వదంతి. ముహూర్తస్సు ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదినాన్నవానాం గ్రహాణం అత్యంతానుకూలత ఫలసిద్ధిరస్తు. శివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళాదయో సుమంగళాత్మజాం సర్వతో జయమంగళం. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నం. తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే త్రైగుం స్మరామి. త్రయోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధృతరః తత్ర శ్రీవిజయోద్ధుర్ధ్రువాణి ధర్మధర్మమ స్మృతే సకల కళ్యాణ. ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదినాన్నవానాం గ్రహాణం అత్యంతానుకూలత ఫలసిద్ధిరస్తు. శివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళాదయో ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యా.
తస్సుముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదినాన్నవానాం గ్రహాణాం అత్యంతానుకూలతా మదరిద్ధిరస్తు శివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళాదయో. పంతులు గారు, ఆ చాట భారతం అంతా ఎందుకు? త్వరగా జీలకర్ర బెల్లం పెట్టించి తాళి కట్టించండి. దానికన్నా ముందు చేయాల్సిన తంతు చాలా ఉందమ్మా. అంత టైం లేదు. ముందు జీలకర్ర బెల్లం పెట్టించండి. లేదంటే ఇంకో పంతుల్ని పిలిపించి మీకు పిండం పెట్టిస్తాను. వద్దులేమ్మా, మీరు చెప్పినట్టే చేస్తాను. తదే బలగ్నం సునంత దేవతారా బలంద్ర బలం తదేవ బలం దైవ బలం తదేవ లక్ష్మీ పదేం స్మరామి యోగేశ్వర శ్రీ